హలో, ఈరోజు సింపుల్గా అయిపోయి కాకరకాయ ఫ్రై చేసేసుకున్నాను. కాకరకాయలకి ఇలా ఘాట్లు పెట్టేసి ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా కాకరకాయలు వేసి అందులో ఉప్పును పసుపు వేసి మూత పెట్టి ఒక 50% మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇంకో 75% మగ్గి ఆల్మోస్ట్ లాస్ట్లో ఇలా బెల్లం జల్లుకొని ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయలు, కారం అండ్ సాల్ట్ వేసి మిక్సీ పట్టి జల్లేసుకొని బాగా కలుపుకుంటే రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. ఈ తీపి చేదు కాంబినేషన్లో ఈ కాకరకాయ అస్సలు అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి. హలో, ఈరోజు మా ఇంట్లో ఉన్న చాక్లెట్స్ కలెక్షన్ మీకు చూపిస్తాను. సో చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. చూస్తే మీరు లింట్ ఉన్నాయి కదా, ఇవి ఎప్పటి నుంచో వచ్చే లింట్. సో కొత్తగా ఈ మధ్యన వచ్చిన ఈ క్యారమల్ స్క్వేర్స్ అంటే నా ఫేవరెట్. ఇవి క్విక్ బైట్స్ లాగా బాగుంటాయి. ఇది కూడా లింట్ వే హ్యాజల్నట్, ఇది కూడా ఇష్టమే నాకు. కానీ కంగారు పడద్దు, నేను ఇవన్నీ నేనే తినేను. అలా ఉంటాయి కలెక్షన్ అంతే. మాల్టీజర్స్ ఇవైతే అసలు ఇలా నోట్లో వేసుకుంటే ఎప్పుడు మెల్ట్ అయిపోద్దో కూడా మనకు తెలీదు. ఇది కొంచెం వేఫర్ కోట్, నాకైతే అంత నచ్చదు. మా అమ్మాయి ఫేవరెట్ ఇది. క్యాడ్బరీస్ అండ్ క్యాడ్బరీ క్యారమెల్. క్యాడ్బరీస్ ని కొట్టేది ఉండదు అనుకోండి. అఫ్కోర్స్ ఇది ట్విక్స్. ఇవన్నీ తింటే అంతే. ఇంకా పెరుగు మంచిదా మజ్జిగ మంచిదా అంటే చాలామంది మజ్జిగే మంచిది, పెరుగు అంత మంచిది కాదు అంటుంటారు. పూర్వం రోజుల్లో వారికి మజ్జిగ మంచిదని నేను చెప్తా. ఎందుకంటే ఇంట్లో 15, 20 మంది 30 మంది ఉండేవారు, ఉమ్మడి కుటుంబాలు. మరి చివరికి అన్నంలో పెరుగు వేసుకోవాలంటే ఒక్కొక్కరికి ఇంతంత పెరుగు వేసుకోవాలి. ఇంతంత అన్నం కదా, అంతంత పెరుగు అంటే 20-30 మందికి ఎట్లా వస్తుంది? నేను షాప్కి వెళ్ళి శారీస్ కొనటం మానేసి చాలా ఇయర్స్ అయింది. ఇలా ఇంటికి వచ్చి చూపిస్తూ ఉంటారు. వీళ్ళతోటి శారీస్ అన్ని చూసేసుకొని సిగ్గు లేకుండా బేరం ఆడేసి ఆ బేరం కుదిరాక ఆ శారీ మనదైతే వచ్చే కిక్కే వేరప్ప. అవునా కదా, చెప్పండి మీరు. హాయ్, ఈరోజు నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం షేర్ చేసుకుందామని వచ్చాను. ఐ నో ఇట్స్ పర్సనల్, బట్ షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను ఇలా ప్రశాంతంగా కూర్చొని చల్లగా కూర్చొని మీ అందరితో మాట్లాడుతున్నానంటే నేను ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పుకొని తీరాలి. రాబోయే గడ్డు కాలంలో కూడా వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుందని నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. పీస్ఫుల్గా ఇలా మాట్లాడుతున్నానంటే వాళ్ళే కారణం. నేను ఇప్పుడు మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎవరికో తెలుసా? ఏసీ కనిపెట్టినోడికి ఎన్ని రంగాలు పెట్టినా తక్కువే. నిజంగా వాడుండబట్టి ఇలా ఉన్నాను. ఇప్పుడు ఫంక్షన్ వెళ్ళొచ్చి ఏదో పెద్ద పాటు పడిపోయినట్టు వెంటనే అది వేసుకొని ఇలా రిలాక్స్ అయ్యేదాకా మనసు అంతే లేదు. కనిపెట్టినోడికి మాత్రం కోటి దండాలు పెట్టుకుందాం.